నిమ్స్లో కిడ్నీ దందా కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో వార్డ్ బాయ్ నాగరాజుకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు. బాధితుడు షబ్బీ స్టేట్మెంట్ ని మరోసారి రికార్డ్ చేశామని, నాగరాజుకి 1,05,000 రూపాయలు ఇచ్చినట్టు చెప్పారన్నారు. వార్డ్ బాయ్ నాగరాజు గురించి తనకి ఓ పేషెంట్ చెప్పాడని, నాగరాజుని కలిస్తే కిడ్నీ మార్పిడి చేయిస్తాడని చెప్పడంతోనే నమ్మానని షబ్బీ తన స్టేట్మెంట్లో చెప్పారు. ఈ కిడ్నీ వ్యాపారం కేసులో నాగరాజు ఒక్కడే ఉన్నాడా, లేదంటే అతడి వెనక నిమ్స్ మేనేజ్మెంట్ లేదా డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ ని కూడా విచారించబోతున్నట్టు వెల్లడించారు. వీళ్ళిద్దరికి 1 వీక్ లో కిడ్నీ అయ్యకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసిన సార్ దానికి నేను బాధ్యుని. నా పేరు నాగరాజు, నిమ్స్ లో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో పని. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్ లో. సుజాత, ఈ కేసుకి సంబంధించి ఒక నాగరాజ్ ఇన్వాల్వ్మెంటే ఉన్నట్టు భావిస్తున్నారా? నిమ్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే డాక్టర్స్ ఎవరైనా ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏమైనా భావిస్తున్నారా? ధనలక్ష్మి, నిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి కేసులో కొంత పురోగతి సాధించిందనే చెప్పుకోవచ్చు పోలీసులు. నిమ్స్ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్న నాగరాజుని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఆ తర్వాత బాధితుడి స్టేట్మెంట్ని ఒకసారి రికార్డ్ చేశారు. మరొకసారి నిన్న నిందితుడు నాగరాజుని రిమాండ్కి పంపేటువంటి సమయంలో కూడా రిమాండ్ రిపోర్ట్ని తయారు చేసేందుకు బాధితుడి స్టేట్మెంట్ని మరొకసారి నమోదు చేసినటువంటి సమయంలో ఈ కేసుకి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.